హలో ఆల్, ఇట్స్ సండే మార్నింగ్. నేను లేచే లోపలికైతే మా మామయ్య చిన్న చేపలు అయితే తీసుకొని వచ్చారు. చాలా ఫ్రెష్గా ఉన్నాయి. మేము సిటీలో ఉంటాం కాబట్టి అన్ని ఐస్లో ఉన్నట్టువే దొరుకుతాయి, అందుకని చెప్పి మేము తినం. అక్కడ ఇంటికి వచ్చినప్పుడు మాత్రం ఖచ్చితంగా తీసుకొస్తూ ఉంటారు. ఇవి క్లీనింగ్ చేసేటప్పుడు చాలా స్మెల్ వస్తాయి, అందుకని చెప్పి అత్తమ్మ బయటే చేస్తున్నారు. ప్రతి చేపకి చాలా ప్రాసెస్ ఉంటుంది. తల తీయాలి, తోక అనే లోపల పొట్టలో ఉన్నటువన్నీ తీయాలి కదా, పెద్ద ప్రాసెస్ అనమాట. ఆల్మోస్ట్ 1 అవర్ పట్టింది అత్తమ్మకి. అండ్ నేను చిన్న చేపలు తినను, నేను కానీ మా హస్బెండ్, అందుకని చెప్పి పెద్ద చేపలు కూడా తెచ్చారు మామయ్య. అది కూడా నేను ఓన్లీ ఫ్రై తింటాను. సో ఇంకా మ్యాగ్నేట్ చేసి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేశాను. ఇంకా తర్వాత అయితే అత్తమ్మ కూర చేస్తున్నారు. ఒకే దాంట్లో చేస్తున్నారు. ఫస్ట్ పులుసు మళ్ళీ సపరేట్ చేసుకుంటున్నారు. చిన్న చేపలకి పెద్ద చేపలకి సపరేట్గా. మా మరిది అయితే చిన్న చేపలు చాలా ఇష్టం అనమాట. అండ్ మా మామయ్య కూడా చెప్పారు చిన్న చేపలు కొంచెం రుచి బాగుంటుందంట. బట్ నాకు అదేంటో ఎప్పుడు కానీ చేపలు అలవాటే లేదు. అది కూడా పులుసు ఓన్లీ సంగటిలోకే తింటాను, మళ్ళీ అన్నంలో కూడా తినను. చాలా అంటే తలనొప్పి నాతో. సో స్పెసిఫిక్గా ఇవే కావాలి. అవన్నీ అయితే చేసి పెడుతున్నారు మా అత్తమ్మ. నేనైతే కమ్మగా మంచిగా తిన్నాను చాలా రోజుల తర్వాత ఫిష్. సో వీడియో నచ్చినట్టయితే డూ లైక్ అండ్ సబ్స్క్రైబ్.